సో ఈ పేరు వినగానే చాలా దేశాలు గజగజలు ఆడిపోతున్నాయి, ఆగమాయిపోతున్నాయి. దాంట్లో భారతదేశం కూడా ఉంది ఒక రకంగా. సో ఈ గ్రీన్ కార్డ్ నిన్ననే ఒక వార్త చెప్పినాం, గ్రీన్ కార్డ్ అనేది శాశ్వత నివాసానికి ఆధారం ఏం కాదు, వాళ్ళు శాశ్వతంగా నివాసం ఉండండి కాదని. అక్కడ ఒక కొన్ని యూనివర్సిటీలలో ఆందోళనకు రేకెత్తించినటువంటి ఒక వ్యక్తి ఆ దేశానికి సంబంధించిన పౌరుడు కాదు, కాకపోతే గ్రీన్ కార్డు ఉంది, వేరే ఇతర దేశాల నుంచి వలస వచ్చింది కాబట్టి ఆయన మీద కూడా కేసులు పెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ ఉపాధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడు కదా, ఉపాధ్యక్షుడు ఒక మెసేజ్ పాస్ చేసిండు, గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన వాడు అమెరికా శాశ్వత పౌరుడు కాదు అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పిండు. అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద దుకాణం మొదలైంది, 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అట. అగ్రరాజ్యం అమెరికాకు పోవాలి, భూతల స్వర్గం అడిగి పోయి చూడాలని చెప్పేసి చాలా దేశాలు చాలా మంది ప్రజలు కూడా అనుకుంటారు, కలలు కంటారు. అయితే 41 దేశాలు ఆ కళ్ళలు కాబోతున్నాయి. ఇక ఆ దేశంలో అమెరికా దేశంలో అడుగు పెట్టలేవు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 3 గ్రూపులుగా విభజన, ప్రయాణ ఆంక్షలు, రెడ్ లిస్టులో 10 దేశాలు వీసాలు నిలిపేత. రెడ్ లిస్టులో ఉన్న 10 దేశాలకు నీ వీసాలు ఆపేసి వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు లేదు, వాళ్ళ దేశానికి పోయే అవకాశమే లేదు. మిగతా వాటిని కొన్ని గ్రూపులుగా చేసిరట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ దేశాలను 3 ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. తొలి 10 దేశాలను రెడ్ లిస్టులో ఉంచారు. వీటికి ఎలాంటి మినహాయింపులు లేకుండా వీసాలను అయితే నిలిపేస్తున్నారు. మొత్తం వివరాలు ఒకసారి చూద్దాం మనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్, భూటాన్ సహా 41 దేశాలపై ప్రయాణ నిషేధం విధించడానికి రెడీ అయ్యారు. ఆయా దేశాల పౌరులకు విస్తృత ప్రయాణ ఆంక్షలు జారీ చేయడాన్ని ట్రంప్ పరిపాలన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిషేధంలో మొత్తం 41 దేశాలను 3 ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. తొలి 10 దేశాలను రెడ్ లిస్టులో ఉంచారు. ఆఫ్ఘాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా సహా 10 దేశాల పౌరులకు వీసాలపై పూర్తి సస్పెన్షన్ విధించడానికి రెడీ అయ్యారు. అంటే ఆయా దేశాలకు వీసాలు నిలిపేస్తారు. ఇంకా అమెరికా ప్రభుత్వం ఆమోదించని ఓ ఇంటర్నేషనల్ మెమోలో ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు మీడియా దృష్టికి అయితే వచ్చింది. జాబితాలో మార్పులు ఉండే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా ఒక వార్త చూద్దాం. రెండో గ్రూప్లో ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్తో పాటు సహా 5 దేశాలు పాక్షిక సస్పెన్షన్లు ఎదుర్కొంటాయి. అవి పర్యాటక, విద్యార్థి వీసాలతో పాటు ఇతర వీసాలపై ప్రభావం చూపనున్నాయి. ఇందులో కొన్ని మినహాయింపులు ఉండే అవకాశం అయితే ఉంది. 3వ గ్రూపులో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్తో సహా మొత్తం 26 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు 60 రోజుల్లోపు ఆ దేశాల పౌరుల విదేశీ పర్యటనలో స్క్రీనింగ్, ఇతర ఖచ్చితమైన నిబంధనలు పాటించడంలో లోపాలు సరిచేసుకుంటే వీసా జారీలు పాక్షికంగా నిలిపేయనున్నారు. ఓకే. ఈ 26 దేశాలు పాకిస్తాన్తో పాటు భూటాన్, మయన్మార్ ఎలాంటి దేశాలు ఏవైతున్నాయో అవి మొత్తం స్క్రీనింగ్ చేయాలి, వాళ్ళ డేటా తీసుకోవాలి, వాళ్ళ నిబంధనలు అన్నీ సరి చేసుకుంటే వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే జాబితాలో మార్పులు ఉండవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పాలకులు ఇంకా దీనికి ఆమోదం తెలుపలేదు. జాతీయ భద్రతా ముప్పులను గుర్తించడానికి అమెరికాలోకి ప్రవేశం కోరుకునే విదేశీయులందరికీ భద్రతా తనిఖీ తీవ్రతరం చేయాలని ట్రంప్ జనవరి 20న కార్యనిర్వాహక ఉత్తర్వులు అయితే జారీ చేసిండు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం అని కొత్త పెట్టాల్సిన సంచలన నిర్ణయం కూడా కామన్ అయిపోయింది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అయిపోతుంది. ఇవాళ వాళ్ళు తీసుకునే నిర్ణయాల ద్వారా బంగారం రేటు కూడా పైకి పోతుంది.